Hello everyone, welcome back to Gate ECE ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఏవైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ బేస్డ్గా కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ద పీక్ amplitude of an amplitude modulated signal varies with a minimum of 2 volts and maximum of 10 volts. Find efficiency, total power and modulation index. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? Vmin ఇచ్చారు అండ్ Vmax ఇచ్చారు. మనల్ని ఎఫిషియన్సీ, టోటల్ పవర్, మోడ్యులేషన్ ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో మనకి ఎఫిషియన్సీకి ఫార్ములా ఏమిటి? మ్యూ స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ మ్యూ స్క్వేర్. టోటల్ పవర్ కి ఫార్ములా ఏంటి? P total equals to PC carrier power into 1 plus mu square divided by 2. So modulation index nothing but mu. సో మీరు మోడ్యులేషన్ ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేసేస్తే సో ఎఫిషియన్సీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి ఇవ్వచ్చు. సో టోటల్ పవర్ కూడా మనం చేసి ఇవ్వచ్చు, బట్ క్యారియర్ పవర్ తెలియాలి. సో క్యారియర్ పవర్ కి ఫార్ములా ఏంటి? సో పవర్ ఈక్వల్స్ టు విఆర్ఎంఎస్ స్క్వేర్ డివైడెడ్ బై ఆర్ కదా. సో విఆర్ఎంఎస్ స్క్వేర్ డివైడెడ్ బై ఆర్ అంటే సో విఎం బై √2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఆర్. సో యాక్చువల్ పవర్ ఫార్ములా ఏంటి? P ఈక్వల్స్ టు VRMS square divided by R. సో RMS వాల్యూని యావరేజ్ వాల్యూ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం? సో VRMS ఈక్వల్స్ టు VM బై √2. సో VM ఆర్ VM అని అనొచ్చు, లేకపోతే V యావరేజ్ అని అనొచ్చు. VM డివైడెడ్ బై √2 హోల్ స్క్వేర్ divided by R. So VM is nothing but our carrier signal. AC square divided by √2 square get cancel 2R. సో R మీరు వాడు క్వశ్చన్ లో మెన్షన్ చేయలేదు కాబట్టి R మీరు 1 కింద తీసుకోవచ్చు. సో మనకి PC క్యారియర్ పవర్ ఏమొచ్చింది? AC స్క్వేర్ డివైడెడ్ బై 2 వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మోడ్యులేషన్ ఇండెక్స్ అండ్ క్యారియర్ యాంప్లిట్యూడ్. సో ఈ టూ ఫైండ్ అవుట్ చేస్తే మీరు ఎఫిషియన్సీ, టోటల్ పవర్, మోడ్యులేషన్ ఇండెక్స్ 3 క్యాలిక్యులేట్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు మోడ్యులేషన్ ఇండెక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో మోడ్యులేషన్ ఇండెక్స్ కి 2 ఫార్ములాస్ ఉన్నాయని చెప్పాను. ఏంటి? AM డివైడెడ్ బై AC. ఇది ఒక ఫార్ములా. ఇంకో ఫార్ములా ఏమిటి? Vmax మైనస్ Vmin divided by Vmax plus Vmin. సో ఇది మోడ్యులేషన్ ఇండెక్స్ ఫార్ములా. ఒకవేళ మేము
ఒకవేళ క్వశ్చన్ లో మాడ్యులేటింగ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ క్యారియర్ వేవ్ యాంప్లిట్యూడ్ ఇచ్చారనుకో, అప్పుడు మాడ్యులేషన్ ఇండెక్స్ కి ఈ ఫార్ములా వాడండి. లేదు క్వశ్చన్ లో విమాక్స్ విమిన్ ఇచ్చారనుకో, అప్పుడు ఈ ఫార్ములా మనం వాడాలి. సో క్వశ్చన్ మాకేమి ఇచ్చారు, విమాక్స్ విమిన్ ఇచ్చారు. సపోజ్ మీకు ఈ ఫార్ములా గుర్తులేదు. సో ఫార్ములా గుర్తు రాకపోతే నేనేం చెప్పాను, సో సో ఏ మాడ్యులేటెడ్ వేవ్ తాలూకా జనరల్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోమన్నాను. సో ఎస్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఏసీ వన్స్ వెయిట్ ఏసీ 1 ప్లస్ మ్యూ cos omega mt whole bracket cos omega ct. సో మాడ్యులేటెడ్ వేవ్ తాలూకా యాంప్లిట్యూడ్ ఇదే కదా. సో ఇదే కదా. ఇందులో మాక్సిమం ఎప్పుడు అవుతుంది, కాస్ అనేది 1 అయినప్పుడు ఏసీ ఇంటూ 1 ప్లస్ మ్యూ. ఇది విమాక్స్. సో విమిన్ ఎప్పుడు అవుతుంది, ఏసీ ఇంటూ 1 మైనస్ మ్యూ. సో మీకు మ్యూ కావాలంటే ఏం చేయాలి, యూ నీడ్ టు సబ్ట్రాక్ట్. ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, విమాక్స్ మైనస్ విమిన్ డివైడెడ్ బై 2ac. సపోజ్ నాకు ఏసీ కావాలి అనుకో, సో సో మనకి ఏసీ ఎలా కావాలి, ఎందుకు ఇది క్యారియర్ పవర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో మీరు ఫస్ట్ ఏసీని ఫైండ్ అవుట్ చేయండి. సో ఏసీ కావాలంటే ఏం చేయాలి, సో ఈ 2 ఈక్వేషన్స్ ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది, ఏసీ ఈక్వల్స్ టు విమాక్స్ ప్లస్ విమిన్. విమాక్స్ ప్లస్ విమిన్ డివైడెడ్ బై 2. ఓకేనా. సో అప్పుడు మీరు ఏసీ ఇక్కడ మీకు విమాక్స్ ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. 10 ప్లస్ 2 12. 12 డివైడెడ్ బై 2 6 వోల్ట్స్. సో ఏసీ మనకి 6 వోల్ట్స్ వచ్చింది. సో 6 వోల్ట్స్ వచ్చింది కదా, అంటే క్యారియర్ పవర్ ఏమవుతుంది, 36 డివైడెడ్ బై 2. సో క్యారియర్ పవర్ 18 వాట్స్. ఇప్పుడు మ్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మ్యూ ఎలాగొస్తుంది, విమాక్స్ మైనస్ విమిన్ డివైడెడ్ బై విమాక్స్ ప్లస్ విమిన్. 10 minus 2 8 divided by 10 plus 2 12. 4 2s are 4 3s are. సో మనకి మ్యూ వాల్యూ కూడా వచ్చింది. సో మ్యూ వాల్యూ వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారు, ఈ మ్యూని ఈ క్యారియర్ పవర్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సో సారీ, క్యారియర్ పవర్ వాల్యూ వచ్చింది, మ్యూ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మీకు టోటల్ పవర్ వస్తుంది.
అదే మ్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు పవర్ ఎఫిషియన్సీ కూడా వస్తుంది. ఓకేనా? సో అందుకే ఈ జనరల్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకొని చెప్తున్నాను. ఎందుకు? ఒకవేళ మీరు ఈ ఫార్ములాని మర్చిపోయినా సో ఈ ఈక్వేషన్ బట్టి మీరు ఈ ఫార్ములాస్ అని డెరైవ్ చేసేవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం. A transmitter radiates an amplitude modulated signal with a total power 100 watts and a modulation index of 0.707 approximately 1 by root 2. Find power of carrier, sideband power, carrier amplitude before and after modulation. సో మనకి ఏమేమి ఇచ్చారు? టోటల్ పవర్ ఇచ్చారు, మోడ్యులేషన్ ఇండెక్స్ ఇచ్చేసారు. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? పవర్ ఆఫ్ ద క్యారియర్ అండ్ సైడ్ బ్యాండ్ పవర్, క్యారియర్ యాంప్లిట్యూడ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మోడ్యులేషన్ ఫైండ్ అవుట్ చేయమని. సో మన టోటల్ పవర్ కి ఫార్ములా ఏం తెలుసు? సో టోటల్ పవర్ ఈక్వల్స్ టు carrier power into 1 plus mu square divided by 2. 1 plus 1 plus mu square divided by 2. So total power they're given and the modulation index also they're given. So మనం carrier power ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవచ్చు. సో టోటల్ పవర్ ఎంత? 100 watts equals to carrier power 1 plus mu 1 by root 2 కదా, 1 by root 2 ని స్క్వేర్ చేస్తే 1 by 2. సో 1 by 2 into 1 by 2, 1 by 4. So 100 equals to 1 plus 1 by 4 in the sense 5 by 4. 5 by 4 into carrier power. 20. సో క్యారియర్ పవర్ ఎంత వచ్చింది మనకి? క్యారియర్ పవర్ 80 వాట్స్ వచ్చింది. సో మనకేం తెలుసు? టోటల్ పవర్ ఈక్వల్స్ టు క్యారియర్ పవర్ ప్లస్ సైడ్ బ్యాండ్ పవర్. సో క్యారియర్ పవర్ 100, సారీ టోటల్ పవర్ 100, క్యారియర్ పవర్ 80. సో సైడ్ బ్యాండ్ పవర్ ఏమవుతుంది? టోటల్ పవర్ మైనస్ క్యారియర్ పవర్ అంటే 100 minus 80. సో సైడ్ బ్యాండ్ పవర్ ఈక్వల్స్ టు టోటల్ పవర్ minus carrier power. So which is equals to 100 minus 80, 20 watts. ఇది సైడ్ బ్యాండ్ పవర్. సో మిమ్మల్ని క్వశ్చన్ లో ఎఫిషియన్సీ అడగలేదు కానీ ఒకవేళ ఎఫిషియన్సీ అడిగితే పవర్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి మనకి? మ్యూ స్క్వేర్ డివైడెడ్ బై 2 plus మ్యూ స్క్వేర్. సో దాన్ని ఇంకోలా చెప్పచ్చు. ఏంటి? సైడ్ బ్యాండ్ పవర్ డివైడెడ్ బై టోటల్ పవర్ ఇంటూ 100. సో అసలు ఎఫిషియన్సీ ఏం చెప్తుంది? టోటల్ పవర్ ఇన్ ద సెన్స్ యాంప్లిట్యూడ్ మోడ్యులేటెడ్ సిగ్నల్ పవర్ లో
ఎంత పర్సెంటేజ్ సైడ్ బ్యాండ్ పవర్ ఉంది అని చెప్తది. సో సైడ్ బ్యాండ్ పవర్ ఎంత వచ్చింది మనకి 20 వచ్చింది. సో టోటల్ పవర్ 100. ఈ 100 గెట్ క్యాన్సిల్. సో మనకి 20% అనేది ఎఫిషియన్సీ వస్తది. పవర్ ఎఫిషియన్సీ. సో 100%లో అంటే టోటల్ పవర్ 100లో 20% అనేది సైడ్ బ్యాండ్ పవర్ ఉంటుంది. 80% అనేది క్యారియర్ పవర్ ఉంటుంది. నౌ క్యారియర్ యాంప్లిట్యూడ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మాడ్యులేషన్. సో మనకి క్యారియర్ పవర్ తెలుసు. సో క్యారియర్ పవర్ ఫార్ములా ఏంటి? ప్రీవియస్ స్లైడ్‌లో చూసాం. PC ఈక్వల్స్ టు AC స్క్వేర్ డివైడెడ్ బై 2R. క్వెషన్‌లో రెసిస్టర్ గురించి ఏం మెన్షన్ చేయలేదు కనుక R విల్ బి టేకెన్ యాస్ 1. R 1 ఇప్పుడు మనకి. సో R 1. సో ఇప్పుడు మనకి క్యారియర్ పవర్ ఎంత తెలుసు? 80. అంటే 160 √160 ఈక్వల్స్ టు AC. సో AC ఈక్వల్స్ టు √160. మనకి క్యారియర్ యాంప్లిట్యూడ్ బిఫోర్ మాడ్యులేషన్ వచ్చింది. సో ఆఫ్టర్ మాడ్యులేషన్ అంటే అర్థం ఏంటి? Vmax, Vmin కదా! అంతే కదా! సో బిఫోర్ మాడ్యులేషన్ AC ఉంటే ఇది నో మాడ్యులేషన్ అనొచ్చు. లేకపోతే బిఫోర్ మాడ్యులేషన్ అనొచ్చు. ఆఫ్టర్ మాడ్యులేషన్. సో ఆఫ్టర్ మాడ్యులేషన్ ఏమవుతుంది? ఆఫ్టర్ మాడ్యులేషన్ మన మాడ్యులేటెడ్ వేవ్ తాలూకా యాంప్లిట్యూడ్ అనేది సో 2 పాయింట్స్ మధ్య వేరీ అవుతుంది. Vmax అండ్ Vmin. సో Vmax ఈక్వల్స్ టు ఇందాక ప్రీవియస్ స్లైడ్‌లో చూసాం. AC ఇంటూ 1 ప్లస్ మ్యూ. ఇది AC ఇంటూ 1 మైనస్ మ్యూ. సో మీకు AC తెలుసు. అలాగే మాడ్యులేషన్ ఇండెక్స్ కూడా తెలుసు. సో వాటి నుంచి మీరు Vmax, Vmin అనేది ఫైండ్ ఔట్ చేసేయవచ్చు. సో ఇప్పుడు అర్థమైంది కదా! సో బిఫోర్ మాడ్యులేషన్ అంటే AC ఫైండ్ ఔట్ చేయాలి. ఆఫ్టర్ మాడ్యులేషన్ క్యారియర్ యాంప్లిట్యూడ్ అడిగితే Vmax, Vmin అనేది మీరు ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? సో ACని, మ్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ Vmax, Vmin వాల్యూస్. ఓకేనా? Next question. An amplitude modulated signal is defined by the following time domain expression. S of t equals to 4 cos 3200 pi t plus 10 cos 4000 pi t plus 4 cos 4800 pi t. Now plot the spectrum. సో మీరు ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకు? వాడిచ్చిన ఎక్స్ప్రెషన్ టైం డొమైన్ ఎక్స్ప్రెషనా లేకపోతే ఫ్రీక్వెన్సీ డొమైన్ ఎక్స్ప్రెషనా అని తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ఏ టైం డొమైన్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ ఏ టైం డొమైన్ ఎక్స్ప్రెషన్. సో మనల్ని ఏం అడుగుతున్నాడు? ప్లాట్ ద స్పెక్ట్రమ్ అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ లో ప్లాట్ గీయమంటున్నాడు.
సో మనం దీన్ని 2 వేస్ లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ డొమైన్ అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయండి. సో నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. కాస్ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందో అని. ఏసీ కాస్ ఎఫ్ ఒమేగా సిటీ, ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది? ఏసీ డివైడెడ్ బై 2 డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా సి ప్లస్ డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా సి. ఇది కదా మనకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు అలాగే మీరు ఇక్కడ వీటికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యాడ్ చేయండి. సో అప్లై చేయండి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఫస్ట్ మనం ఈ టర్మ్ రాద్దాం. సో ఈ టర్మ్ కి ఏమవుతుంది? ఏసీ బై 2 అంటే 4/2 అంటే 2 హోల్ డెల్ ఆఫ్ ఇక్కడ ఎఫ్ అని పెట్టండి. డెల్ ఆఫ్ ఎఫ్ ప్లస్, సో మనం ఎఫ్సి అంటున్నాం. సో ఎఫ్సి అంటే ఒమేగా సి ఎలా రాసుకోవచ్చు? 2 ఎఫ్సి. సేమ్ దీన్ని కంపేర్ చేయండి ఎలాగా? సో 2 ఎఫ్సిని కంపేర్ చేస్తే మనకి ఎఫ్సి ఏమవుతుంది? 2 to get 3200 3200 pi equals to 2 FC. Pi get cancelled. 1600. అంటే మనకి FC ఏమొచ్చింది? 1600 అని వచ్చింది. ఓకేనా? F plus 1600 plus del of F minus 1600. సో 1600 ఎలాగొచ్చిందో తెలుసు కదా? ఇచ్చిన టైం డొమైన్ ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగాలో ఉంది. సో మనం ఎఫ్ కింద కన్వర్ట్ చేయాలి. సో మనం కంపేర్ చేయాలి ఆ ఇచ్చిన ఒమేగాని ఈక్వల్స్ టు 2 ఎఫ్. సో మనకి ఎఫ్ వాల్యూ వస్తుంది. సో ఇది
ఫస్ట్ టర్మ్ కి. ఇది ఫస్ట్ టర్మ్ కి. ఇప్పుడు సెకండ్ టర్మ్ కి 10. సో ఏసీ బై 2 అంటే 10 డివైడెడ్ బై 2 అంటే 5. డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ 4000 పై ఈక్వల్స్ టు 2 పై ఎఫ్. 5 పై టు 2000 అంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ ఎఫ్సి 2000 వస్తుంది. ఇవి ఇవి ఒమేగా, ఇదంతా ఒమేగా వాల్యూ. నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ లో కావాలి. సో 2000 ప్లస్ డెల్ ఆఫ్ ఎఫ్ మైనస్ 2000. Now third term. Third term ఏంటి 4 cos 4830. సో 4 ఉంది యాంప్లిట్యూడ్ అంటే ఎంత అవుతుంది యాంప్లిట్యూడ్ 2. సో డెల్ ఆఫ్ ఎఫ్ ప్లస్ 4805 అంటే 2400 డివైడెడ్ బై 2 చేసేయడమే. ప్లస్ డెల్ ఆఫ్ ఎఫ్ మైనస్ 2400. ఓకే, మనం ఇప్పుడు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం. ఇప్పుడు మనం ప్లాట్ గీయాలి. సో ప్లాట్ దేనికి దేనికి మధ్య ఫ్రీక్వెన్సీ వర్సెస్ యాంప్లిట్యూడ్. ప్లాట్ ఎలా గీయాలో కూడా చెప్పాను. సో మనం ఈ డెల్ లో అంటే ఈ డెల్ లోపల అంటే డెల్ ఆఫ్ 0 రావడానికి ఎఫ్ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే డెల్ ఆఫ్ 0 వస్తుందో చూసుకోవాలి. సో ఇక్కడ మీరు ఎఫ్ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, -1600 అని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు డెల్ ఆఫ్ 0 వస్తుంది. సో అక్కడ మీరు ఇంపల్స్ పెట్టాలి. సో -1600 అంటే ఇది -1600. సో ఇక్కడ మీరు ఇంపల్స్ పెట్టాలి. హూజ్ స్ట్రెంగ్త్ ఎంత 2. నెక్స్ట్ అదే ఇక్కడ డెల్ ఆఫ్ 0 రావాలంటే ఎఫ్ ప్లేస్ లో ఏం పెట్టాలి 1600 అని పెట్టాలి. సో ఇక్కడ మీరు ఏం పెట్టాలి 1600. సో సో సిమిలర్ గా ఇక్కడ ఎఫ్ ప్లేస్ లో -2000 పెడితే మీకు డెల్ ఆఫ్ 0 అవుతుంది. సో యాంప్లిట్యూడ్ ఎంత ఇక్కడ 5. సేమ్ ఈ టర్మ్ లో ఎఫ్ ప్లేస్ లో 2000 పెడితే
సిమిలర్ గా ఈ టర్మ్ లో ఎఫ్ ప్లేస్ లో -2400 పెట్టాలి. దాని కరస్పాండింగ్ యాంప్లిట్యూడ్ 2. సో ఈ టర్మ్ లో ఎఫ్ ప్లేస్ లో 2400 పెట్టాలి. సో ప్లాట్ వాజ్ రెడీ. సో ప్లాట్ గీసేసాం. సో మనం ప్రీవియస్ క్లాస్ వీడియోస్ లో యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ కి ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ సేమ్ ఎలాగే ఉండేది కదా. సో దీన్ని బట్టి ఏమవుతుంది, ఇది ఎల్ఎస్బి, ఇది యుఎస్బి, ఇది క్యారియర్. సో చూసారా, మనం ఈ స్పెక్ట్రమ్ ని స్టాండర్డ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ స్పెక్ట్రమ్ తో కంపేర్ చేయండి. సో అందులో ఏమవుతుంది, ఇది ఎఫ్, ఇది ఎఫ్సి, ఇది ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం, ఇది ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం. ఈ ఫ్రీక్వెన్సీ ఎఫ్సి, ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం, ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం. కదా, అంటే ఇదేంటి, ఎల్ఎస్బి, ఇది లోవర్ సైడ్ బ్యాండ్, ఇది అప్పర్ సైడ్ బ్యాండ్, ఇది క్యారియర్. ఓకేనా. సో మీరు వీటి నుంచి, సో క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఎంత, 2000. మాడ్యులేటింగ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది, 400 అంతే కదా. ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం 400. సో సో ఈ ప్లాట్ నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎఫ్సి, ఎఫ్సి ఎంత మనకి 2000 అంటే 2K, ఎఫ్ఎం, ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం అంటే 2000 కి 400 యాడ్ చేస్తే 2400 అయిందంటే 4H, సారీ 400H. సో ఇంకేం ఫైండ్ అవుట్ చేయొచ్చు, బ్యాండ్ విత్. సో బ్యాండ్ విత్ ఎంత, 2FM, లేకపోతే ఈ ఫ్రీక్వెన్సీ మైనస్ ఈ ఫ్రీక్వెన్సీ, ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం మైనస్ ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం అంటే ఎంత వస్తుంది, 800H. ఓకేనా. ఇంకా మీరు ఈ టైం డొమైన్ ఎక్స్ప్రెషన్ నుంచే మీరు మ్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏసీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎలాగా, ఎస్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు, స్టాండర్డ్ ఈక్వేషన్ తీసుకోండి, ఎస్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఏసీ whole bracket 1 plus mu
సో ఇట్ ఈస్ సింగిల్ టోన్ కాబట్టి సింగిల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాను. కాస్ ఒమేగా ఎంటీ whole bracket multiplied with cos omega ct. సో దీన్ని ఎక్స్పాండ్ చేయండి మీరు. సో ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? సో మన అసలు ఫార్ములాస్‌ని బై హార్ట్ చేయాల్సిన లేదు. ఎందుకు? ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. మొత్తం అన్ని ఫార్ములాస్ మీరు డెరైవ్ చేసేయవచ్చు. ముందు నుంచి అదే చెప్తున్నాను. సో ఏసీ కాస్ ఒమేగా సిటీ ప్లస్ మ్యూ ఏసీ కాస్ ఒమేగా ఎంటీ ఇంటూ కాస్ ఒమేగా సిటీ అంటే డివైడెడ్ బై 2 కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. కాస్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం టీ ప్లస్ కాస్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం. సో ఇది కంపేర్ చేయండి ఈ 2 ఈక్వేషన్స్ ని. ఈ టైమ్ డొమైన్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ ని. సో ఒమేగా సిటీ అంటే ఇది మన క్యారియర్. ఇక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లోవర్ సైడ్ బ్యాండ్ కి సారీ ఇది ఎల్ఎస్బి. లోవర్ సైడ్ బ్యాండ్ కి ఈ లోవర్ సైడ్ బ్యాండ్ కి ఈ అప్పర్ సైడ్ బ్యాండ్ కి యాంప్లిట్యూడ్స్ రెండు సేమే. మ్యూ ఏసీ డివైడెడ్ బై 2. సో 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 మన ఈ ఎక్స్ప్రెషన్ చూసి చెప్పివచ్చు. అంటే ఇది ఇది లో ఎస్బి, సో ఈ రెండు ఎల్ఎస్బి యుఎస్బి అని. ఎందుకు? యాంప్లిట్యూడ్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి. సో దీని నుంచి క్యారీ యాంప్లిట్యూడ్ ఏమవుతుంది? ఏసీ ఈక్వల్స్ టు 10. ఏసీ 10. సో ఏసీ 10 సబ్స్టిట్యూట్ చేస్తారు. అంటే మ్యూ ఏసీ డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు ఎంత? 4 కదా. సో 4 కదా యాంప్లిట్యూడ్ ఎల్ఎస్బికి యుఎస్బికి 4. సో ఏసీ ఎంత వచ్చింది మనకి? 10 వచ్చింది. సో మ్యూ 10 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 4. సో మ్యూ ఎంత అవుతుంది? 0.8. సో అంటే ఇచ్చిన టైమ్ డొమైన్ ఈక్వేషన్స్ బట్టి మీరు ఇవంతా ఫైండ్ అవుట్ చేస్తారు. అదే మీకు ఫ్రీక్వెన్సీ డొమైన్ ఈక్వేషన్కి వస్తే సేమ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ ఎక్స్ప్రెషన్ వేస్తూ సాల్వ్ చేయాలి. సో మ్యూ వచ్చింది కాబట్టి మీకు ఎఫిషియన్సీ వచ్చేస్తుంది, క్యారియర్ పవర్ వస్తుంది, టోటల్ పవర్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసేవచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.